పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ఓజీ. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ ఓజీఎస్గా కనబడ్డారు. సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యే సినిమా అంచనాలకు మించి దొల్లగొడుతుంది. ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటం, పాజిటివ్ టాక్ కూడా హెల్ప్ అవడంతో మొదటి రోజు భారీ వసూళ్లు నమోదయ్యాయి. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. అయితే రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, ఐదవ రోజు కలిపి టోటల్ కలెక్షన్స్ 650 కోట్లకు చేరింది. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ నటించిన ఈ మూవీ విడుదల తర్వాత అదే జోష్ను నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో కొనసాగుతుంది. ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఈ సినిమా ఓవర్సీస్లో సంచలన రికార్డులు సృష్టిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ రికార్డులు తిరగరాస్తున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ $5 కోట్ల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా రిలీజ్కి ముందు 5 కోట్లు, రిలీజ్ అయిన తర్వాత 15 కోట్లు టార్గెట్ చేయడంతో బాక్సాఫీస్ బద్దలైందని అంటున్నారు. అమెరికాలో ఈ రేంజ్ చేరుకోవడం ఒక్క మెగా ఫ్యామిలీకే చేరుతుందని అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 400 కోట్లు పైగా రాబట్టినట్లు తెలుస్తుంది. 5 రోజుల్లో 450 కోట్లు కొల్లగొట్టడం అంటే అసాధ్యమైన విషయం అని చెప్పొచ్చు. ఏరియల్ వారీగా ఒకసారి చూద్దాం. నైజాం 72 కోట్లు, సీడెడ్ 50 కోట్లు, ఉత్తరాంధ్ర 20 కోట్లు, ఈస్ట్ 10 కోట్లు, వెస్ట్ 12 కోట్లు, గుంటూరు 80 కోట్లు, కృష్ణా 20 కోట్లు, నెల్లూరు 10 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 250 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 20 కోట్లు, ఓవర్సీస్ 85 కోట్లు, టోటల్గా 650 కోట్లు చేరిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఓజీ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 200 కోట్లు జరగగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్లు చేరుకోవాలి. అయితే ఏకధాటిగా 2 డేస్లోనే 200 కోట్లు కొల్లగొట్టి సినిమా అంచనాలను మరింత పెంచి కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతుంది. ఈ సంవత్సరం కలెక్షన్ పరంగా ఓజీ మాత్రమే కలెక్షన్ల పరంగా హైయెస్ట్ గ్రాసర్గా నిలుస్తుందని మూవీ పండితులు చెప్తున్నారు. 2025లో ఓజీ సినిమా చేసిన రికార్డులు అంత ఇంత కాదని చెప్పుకుంటున్నారు. లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.